ఆ ఎమ్మెల్యే ఎదుగుదలను చూసి సొంత పార్టీ నేతలే ఓర్వలేకపోతున్నారట. జిల్లాలో కొందరు ఆయన్ను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ ఆయన మాత్రం ఎంత నొక్కితే అంత పైకి వెళ్తున్నారట. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే ఓ మంత్రి ఆయనకు మినిస్టర్ పోస్ట్ రాకుండా తెర వెనుక చక్రం తిప్పారట. కానీ ఆ ఎమ్మెల్యే పార్టీని నమ్ముకున్న విధానం చూసిన అధినేత ఆయనకు రాజ్యాంగబద్ధమైన ఓ పదవిని కట్టబెట్టారట. మంత్రుల కన్నా ఈయన రాష్ట్రంలోని అన్ని శాఖలను సమీక్షిస్తూ లోటుపాట్లను వేలెత్తి చూపుతూ సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నారట ఆ లీడర్. ఇది సదరు మంత్రి గారికి నచ్చట్లేదట. ఆ ఎమ్మెల్యే మాత్రం తనకు ఇచ్చిన పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధినేత ఆశీస్సులతో ముందుకు దూసుకుపోతున్నారట. అయితే సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఓ నేత ఇక్కడి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడుతున్నారట. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి మధ్యలో ఓ నేత అన్నట్లుగా అక్కడే పరిస్థితి మారిందట. ఇంతకీ ఎమ్మెల్యే మంత్రి మధ్య వచ్చిన నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో పలు పబ్లిక్ సెక్టార్ల అధికారులు హడలిపోతున్నారట. అంకెల గారడీలతో బురిడి కొట్టించి అధికారులను పరిగెత్తిస్తున్నారట కూన రవికుమార్. ఇతను ఎమ్మెల్యే కదా, రాష్ట్రంలో ఈయనకేంటి పని అనుకునేరు. ఇప్పుడు ఈయన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ పియూసీ చైర్మన్ గా చంద్రబాబు కూన రవికుమార్ ను నియమించారు. మంత్రి పదవి రాకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నా ఈయనకు చంద్రబాబు ఈ పదవి ఏరి కోరి పిలిచి మరీ ఇచ్చారు. రవి, నీకో బాధ్యత అప్పగిస్తున్నా, డైరెక్టుగా నాకే రిపోర్ట్ చేయాలి, ఆయా శాఖల పనితీరని రాష్ట్రంలో 52 ప్రభుత్వ రంగ సంస్థల విషయం తెలిపారట. ఇప్పుడు ఈ పరిణామాలతో అచ్చెన్నాయుడు వర్గంలో కలవరం మొదలైందట. క్రియాశీల రాజకీయాలు సాగించాలని కూన రవికుమార్ దూకుడుకు బ్రేక్ వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రయత్నించారట. అలాగే అచ్చెన్న కూన రవిపైన తప్పుడు ఆరోపణలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని ఆయనపై ఎమ్మెల్యే వర్గీయులు మండిపడుతున్నారట. దీంతో మంత్రి పదవి ఎప్పుడు పోతుందో అని బిక్కుబిక్కుమంటున్నారట అచ్చెన్న వర్గీయులు. రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా ఆయన సిక్కోలు జిల్లాలో విభజించి పాలించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయట. కథలుగా చెప్పుకుంటున్న సిక్కోలు వాసులు ఈ జిల్లాలో 4,50,000 కాలింగులు, 3 లక్షల కాపులు, 1,50,000 వెలమలుంటే కనీసం కూటమి ప్రభుత్వం మంత్రి పదవి కూడా ఇవ్వలేని వైనం. ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులకు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఇచ్చారు. దీని పట్ల టీడీపీలోనే ఉన్న మిగిలిన సామాజిక వర్గాల్లో వ్యతిరేక వరాలు వినిపిస్తున్నాయట. ఇప్పటికైనా అచ్చెన్న తన వైఖరి మార్చకపోతే వచ్చే స్థానిక సంస్థలు 2029 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారట. మరోవైపు పెద్ద ఎత్తున సిక్కోలు జిల్లాలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ దృష్టికి రిపోర్ట్ చేరవేస్తున్నారని లోకల్ లీడర్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో కూన రవి, అచ్చెన్న వర్గీయులు గ్రూపులతో కొట్టుమిట్టాడుతున్నారట. కూటమిలో నాయకులు కూడా వీరి వర్గాలతో శ్రీకాకుళంలో అభివృద్ధి ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని గగ్గోలు పెడుతున్నారట. అయితే సుదీర్ఘకాలంగా మంత్రిగా పనిచేస్తున్న అచ్చెన్నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని తనదైన శైలిలో రాజకీయాలు కొనసాగిస్తూ వచ్చారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వెంటనే పార్టీ క్యాడర్, అభిమానులు మంత్రి పదవి రాగానే ఆనందించారు. కానీ అచ్చెన్నాయుడు అందరినీ కలిపి వెళ్లడంలో వెనకబడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన జిల్లాలోని మిగిలిన నాయకులను ఎదగనివ్వట్లేదని విమర్శలు కూడా ఎప్పటి నుండో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూన రవికి, అచ్చెన్నాయుడికి మధ్య విభేదాలు చినికి గాలివానగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే సందట్లో సడేమియాలా ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలోని పలు సామాజిక వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అచ్చెన్నాయుడు, కూన రవి మధ్య కొనసాగుతున్న విభేదాలకు దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లయిందట. ఎమ్మెల్యే రవికుమార్ ఎదుగుదల చూడలేకనే మంత్రి అచ్చెన్నాయుడు కుట్రలు చేస్తున్నారని దువ్వాడ ఆరోపించారు. దీంతో దువ్వాడ, కూన రవిని సామాజిక వర్గాల నేపథ్యంలో వెనకేసుకుని రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దువ్వాడ గత 30 ఏళ్లుగా రాజకీయాలతో కింజరపు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. సిక్కోలు జిల్లాలో కులాలను విభజించి అచ్చెన్నాయుడు పాలిస్తున్నారని ఆరోపించారు. కాలింగులు, కాపులు అధికంగా ఉన్నా వాళ్ల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, ఇది కూటమి నాశనానికి నాందని దువ్వాడ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. ఒకే కుటుంబానికి 2 పదవులు ఇచ్చినందుకు సిక్కోలు జిల్లాలో అభివృద్ధి అంటూ ఎక్కడా లేదని, పరిశ్రమల మీద దృష్టి లేదని అంటున్నారు. ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలే తప్ప రెడ్ బుక్ ఆచరణ ఇంకా మారదా అంటూ ధ్వజమెత్తారు. సిక్కోలు మంత్రి అచ్చెన్నాయుడు అభివృద్ధి అనే పదానికి దూరమని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కూన రవికుమార్కు మినిస్టర్ పోస్ట్ ఇస్తే శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారతాయని దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దువ్వాడ వ్యాఖ్యలు టీడీపీలో మరింత కాకరేపుతున్నాయి. ఏది ఏమైనా దశాబ్దాల తరబడి టీడీపీకి కంచుకోటగా మారిన శ్రీకాకుళం జిల్లాలో విభేదాలు రోజురోజుకు ముదిరి పాకన పడుతున్నాయి. ఇప్పటికే అచ్చెన్నాయుడు అందరినీ కలుపుకుని వెళ్లడం లేదని, మిగిలిన నేతలను ఎదగనీయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా నివేదికలు తెప్పించుకున్నారట. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కూటమిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవైపు అచ్చెన్నాయుడు, మరోవైపు కూన రవికుమార్, 2 వర్గాలుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సరిగ్గా ఈ టైంలో వైసీపీ నుండి బయటకొచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన సామాజిక వర్గానికి చెందిన కూన రవికి మద్దతుగా నిలవడం అటు టీడీపీ, ఇటు వైసీపీలో కూడా చర్చకు దారితీస్తుంది. మారుతున్న ఈ పరిణామాలు ఏ రాజకీయ మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి మరి.